ఒక పచ్చటి పొలాల మధ్య నిర్మలమైన గ్రామం ఉండేది. అక్కడ ప్రతి ఉదయం పక్షుల కిలకిలతో ప్రారంభమయ్యేది. ఐక్యత మహిమ. ఒక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. అతనికి 4 మంది కుమారులు ఉండేవారు. వాళ్ళు అంతా అలసత్వంతో, పనిచేయాలన్న ఆసక్తి లేకుండా ఉండేవారు. రోజు పొడవునా వాళ్ళు వృధా మాటల్లో కాలం వెళ్లదీసేవారు, లేదా ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉండేవారు. రైతుకు వాళ్ల ప్రవర్తన చూసి చాలా బాధగా ఉండేది. ఒక రోజు ఆయన తన 4 మంది కుమారులను పిలిచాడు. ముందుగా ఆయన పెద్ద కుమారునికి ఒక కట్టె ఇచ్చి, రా బాబూ, దీన్ని విరగగలవా అని అడిగాడు. పెద్ద కుమారుడు చాలా ప్రయత్నించినా ఆ కట్టెను విరగలేకపోయాడు. అప్పుడు రైతు రెండవ కుమారునికి అదే కట్టె ఇచ్చి, నీ అన్నయ్య విరగలేకపోయాడు, నువ్వైనా విరగగలవా అని అడిగాడు. రెండవ కుమారుడు చాలా శ్రమించినా విరగలేకపోయాడు. అనంతరం రైతు మూడవ కుమారునికి, ఆపై 4వ కుమారునికి అదే కట్టెను ఇచ్చి, ఒక్కొక్కరిగా ప్రయత్నించమన్నాడు. కాని వారిలో ఎవరూ ఆ కట్టెను విరగలేకపోయారు. ఈసారి రైతు ఒక్కొక్కరికి ఒకదాని చొప్పున కఠినమైన కట్టెను ఇచ్చాడు. తనకు వచ్చిన కట్టెను పట్టుకుని పెద్ద కుమారుడు మోచేతిని బిగించి ఓ 3 సార్లు వంగాడు. ఒక్కసారి పట్టి మడిచాడు. అది ఒక చిన్న చప్పుడుతో పగిలిపోయింది. రెండవ కుమారుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకుని చిటికెన వేళ్లతో ఒత్తడంతోనే కట్టె 2 ముక్కలైంది. మూడవ కుమారుడు తన మోమును వంపించి నిరాసక్తంగా చేతిలో పట్టుకుని తిప్పినప్పుడే అది బద్దలైంది. చిన్న కుమారుడు మాత్రం కొంచెం ఉత్సాహంగా నవ్వుతూ కట్టెను పైకెత్తి ఒక్క మడిచినప్పుడు సునాయాసంగా విరిగిపోయింది. ఈసారి నలుగురు తక్కువ శ్రమతోనే ఆ ఒక్కో కట్టెను సులభంగా విరగగలిగారు. అప్పుడు రైతు చెప్పాడు, ఇది మాయ చూశారా? నలుగురు కుమారులు ఆశ్చర్యంతో, ఏది మాయ, నాన్నా అని అడిగారు. రైతు నవ్వుతూ చెప్పాడు, ఐక్యత మాయ బాబులు. మీరు ఒక కట్టెను కలిసి విరగలేకపోయారు, కాని ఒక్కో కట్టెను విడిగా సులభంగా విరగగలిగారు. దీని అర్థం ఏమిటంటే ఐక్యతలో శక్తి ఉంది. మీరు ఒక్కొక్కరుగా ఉన్నప్పుడు ఎవ్వరైనా మీను గాయపరచగలరు. కానీ మీరు ఐక్యంగా ఉంటే ఎవ్వరూ మీ ముందు నిలబడలేరు. ఎందుకంటే ఐక్యత అనేది గొప్ప బలము.